వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అని గూడూరు శాసనసభ్యుడు పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరులో టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులతో కలిసి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్పింది ఏది చేయడని, ప్రతి విషయంలో మాట తప్పాడు అని, గూడూరు నియోజకవర్గానికి చెందిన ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు, ఏదీ చేయలేదని అన్నారు. అది వెన్నుపోటు కాదా అని ప్రశ్నించాడు. నియోజకవర్గంలో కొంతమంది సిలికా క్వార్ట్స్ దాచుకొని ఉన్నారని, వారు ఇప్పుడు ఊర్లు వదిలిపోయారని, చిన్న ఉద్యోగస్తులపై ప్రతాపం ఏంది అని అన్నారు. ఎలక్షన్స్ అయిపోయి ఈరోజు రిజల్ట్ ఆల్మోస్ట్ అది ఇప్పటికే ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయింది ఆంధ్రప్రదేశ్లో కూడా అని చెప్పి అందరూ కూడా ప్రజలు, ముఖ్యంగా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, తెలుగుదేశం పార్టీ క్యాడరు, జనసేన క్యాడరు, బీజేపీ క్యాడరు సంబరాలు చేసుకున్నటువంటి ఈరోజు ఆయన అంతలోకి ఏం కాలిందో ఏందో వైఎస్ఆర్సీపీ కూడా అర్థం కావట్లేదు. సంవత్సరం రోజులకే ఇది చీకటి రోజు, ఇది వెన్నుపోటు రోజు అనేటువంటి మాటలు పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అర్జీలు ఆశీర్వదించే కార్యక్రమాన్ని చేశారు. ఈరోజు మేము చేస్తున్నాం. భయంతో 5 సంవత్సరాలు ప్రజలు బిక్కుమంటున్నటువంటి రోజులు పోయి ఈరోజు ధైర్యంగా ప్రజలు వీధిలో తిరిగే రోజు వచ్చిన రోజు ఈరోజు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే చీకటి పోయి వెలుతురు వచ్చిన రోజు ఈ రాష్ట్రానికి అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. మేము ఉంటుంది కాదు. అదే మాట్లాడితే వెన్నుపోటు తినమాట, గొడ్డలు వేటంట. ఇదంతా ఎవరు గొడ్డలు వేట వెన్నుపోటు పొడిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. సొంత పార్టీ ఒకటి పెడితే ఆ పార్టీని లాక్కుంది నువ్వు కదా. అసలు గొడ్డలు వేటంట. గొడ్డలు వేట ఎవరు? మీ చిన్న చెప్పింది ఎవరు? మీరు కదా. తెలుగుదేశం పార్టీ కూడా మీరు చెప్పేసి మా పైన వేసిన కార్యక్రమం కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సొంత తల్లిని చెల్లిని కూడా ఇంట్లో ఉండి చదివిన ఆస్తిలో పైసా ఈకుండా ఉన్నటువంటి మీ నాయకుడు ఒక నాయకుడిగా చెప్తూ ఆయన పిలిపిస్తే మీరు ఆయనలాగా శాలిస్టులుగా తయారయ్యే ఈరోజు రాష్ట్రంలో మీరందరూ కూడా అర్జీలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం అనేది నిజంగా అన్యాయమైన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీకు వణికాయి కింద నుండి పై దాకా కారింది మొన్న మా మహానాడు చూసి. ఆ దెబ్బతో ఇంకేం చేయలేక మీరు ఈ కార్యక్రమాన్ని పెట్టారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే కడపలో జరిగిన మహానాడు మొత్తం కింద నుండి పై దాకా ఇది అందరికి తెలిసింది, మొత్తం తెలియకుండా పొల. ఆ భయంతో మీరు ఏదో ఇంకేదో అయిపోతుంది ఈ రాష్ట్రం, మనం పోకపోతే ప్రజలు మమ్మల్ని ఏమని అనుకుంటారు ఉద్దేశంతో మీరు వచ్చారు. ప్రజలు ఏం అనుకోవట్లేదు కదా, ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు. మీలాంటి గవర్నమెంట్ పోయిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు సంబరాలు చేసుకున్నటువంటి రోజులను కూడా చెప్పి కూడా నేను మీకందరికి కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అందరూ నాయకులు మొత్తం అన్ని నియోజకవర్గాల్లో చేరి ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం చెప్పేదానికి మీకు ఏం లేదు, అర్హత లేదు బ్రదర్. మీ 5 సంవత్సరాలు మీరేం ఒక్క పని కూడా చేసిన దాఖలాలు లేవు, గుర్తుపెట్టుకోండి. ఒక్క పని చేయాలి. మీరు చేసింది ఏంటి? పూర్తిగా మద్యపానం చేసి ఎత్తేస్తున్నారు. ఎత్తండి పోకుండా కల్తీ మద్యం పెట్టి దాదాపు 30,000 మందిని చంపేసినటువంటి చరిత్ర మీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నారు. అది చెప్పరా ప్రజలకే? మీ జీవానికి ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి. గూడూరు నియోజకవర్గంలో దాదాపు 200 మంది మీ మందు తాగి చనిపోయిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మెగా డిఎస్సీ హామీ ఇచ్చారు. నేను వస్తే మెగా డిఎస్సీ పూర్తి చేస్తానన్నా, ఈ సిపిఎస్ ఒకరోజు ఇస్తానన్నా చెప్పిన మాట కూడా రికార్డులో ఉన్నాయి. ఈరోజు మెగా డిఎస్సీ ఇస్తున్నటువంటి మగోడు ప్రభుత్వం ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. మీరు ఇలాకపోయారు. అట్లాగే అన్నా క్యాంటీన్, పేదోళ్ళకి 5 రూపాయలు అన్నం పెట్టే క్యాంటీన్ రద్దు చేసింది మీరు, మేము కాదు. మేము రావడం అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా మళ్ళీ కూడా ఓపెన్ చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్స్ని మొత్తం రద్దు చేశారు. ఒక్క లోనైనా సరే గత 5 సంవత్సరాల్లో ఒక ఎస్సీకి కానీ, ఒక బీసీకి కానీ, ఒక ఎస్టీకి కానీ, ఒక ఓబీసీకి కానీ ఇచ్చినటువంటి పాపం ఆయన కాదు ఉందా అని నేను తెలియజేస్తున్నాను. ఒక్క లోన్ ఇచ్చారా చెప్పండి. ఇక్కడ ఎంతమంది విలేకరు ప్రశ్నలు ఉన్నారు, మీరు అందరి కులాలు ఉన్నారు. మీకు ఏదైనా ఒక లోన్లు 5 సంవత్సరాలు వచ్చిన దాఖలాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నా. న్యాయం చెప్తాం. ఇది ఎక్కడో బయటకు పోబడలా. మీరు ప్రజల్లో తిరిగే వైఎస్ఆర్సీపీ ప్రజలు తిరిగే కథ కాదు. అది తిరగకుండానే వెనుపోటు దినం అని చెప్పి కార్యక్రమం చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. మేము సూపర్ 6 చెప్పాం. మొదటి నెలలోనే 4,000 పెన్షన్ని 3,000 నుంచి 1,000 రూపాయలు పెంచినటువంటి మగ ప్రభుత్వం మా ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అట్లాగే
దాదాపు 16,347 డిఎస్సి పోస్టును ఫిలప్ చేసేటువంటి మా నాయకుడు బలవంతుడు, రాబోయే రోజుల్లో మా నాయకుడు మా లోకేష్ బాబు గారు అని చెప్పి ధైర్యంగా మేము చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే దీపం 2 కింద ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చినటువంటి గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ, జనసేన గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం. అట్లాగే అధికారం రాగానే మీకు అందరూ తెలుసు, మీరు ఎక్కడో రాష్ట్రం చూడబోలే, మీరు గూడూరు నియోజకవర్గంలో చెన్నూరు రోడ్డు చూడండి, తిప్పారపూర్ రోడ్డు చూడండి, మీరు ఆర్ఎండ్బి రోడ్డు చూడండి, వాళ్ళ గవర్నమెంట్లో ఏ విధంగా ఉన్నాయి, తెలుగుదేశం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాయో మీ అందరూ ప్రెస్ మీడియా మీద కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఉదాహరణ అదే, అంతకన్నా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అట్లాగే మత్స్యకారుల భరోసా కోసం వాళ్ళు ఆ వేటకి పోయిన రోజుల్లో 20,000 రూపాయలు, గతంలో 10,000 ఇచ్చాం. మేము గెలిచిన వెంబడి 20,000 రూపాయలు ఇచ్చిన పరిస్థితి కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నానని చెప్పి పాపం ఈరోజు అది ఎందుకు చేసినటువంటి వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం, ఆ చెత్త మీద పన్ను రద్దు చేసినటువంటి మగాడి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. అట్లాగే ఈరోజు పంచాయతీలకి మా ధైర్యశాలి, మా నాయకుడు, మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు పంచాయతీలకి 990 కోట్లు నేరుగా ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరున్నారంటే మా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. గతంలో మీ పంచాయతీరాజ్ మినిస్టర్ తెలియదు, మీరు ఒక్క పైసా కూడా పంచాయతీలకు ఇవ్వలేదు, ఇచ్చిన డబ్బులను కూడా మీరు సోహా చేశారు తప్ప, సర్పంచ్ పేర్కొన్నాడు తప్ప పాపానికి అధికారం లేకుండా చేసినటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా గీత కార్మికులకి 10% రిజర్వేషన్ పెట్టి మద్యం షాపుల్లో కూడా గీత కార్మికులకు అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. అలాగే స్వర్ణ కార్మికులకి కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క సోలార్ ద్వారా ప్రతి ఇంటి మీద కూడా ఈ సోలార్ సంబంధించిన సిస్టమ్ పెట్టి ఎవరు కూడా కరెంట్ ఛార్జీలు కట్టకుండా చేసే విధంగా ప్లాన్ చేసినటువంటి గవర్నమెంట్ మా ఇండియా గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. మేము చెప్పినటువంటి హామీలు ఏదైతే మోడీ ఇస్తే ఎవరు కాంట్రాక్ట్ రాదు, మేము పిలిపించాం టెండర్లు, అయినా చేయలే. మళ్ళీ పాపం గతంలో ఉన్న ఎమ్మెల్యే పిలిపించాడు, చెప్తున్నా మోసం చెప్పాలి కదా, అయినా ఎవరు అయినప్పటికీ కాంట్రాక్ట్ని బతిలాడి దాదాపు 2-3 సెంటర్లో దాన్ని కూడా పూర్తి చేసామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది ఫ్లైఓవర్ బ్రిడ్జికి సంబంధించినటువంటి ఎలక్షన్ హామీలు ఇచ్చున్నాం, ఈ లేదని నేను చెప్పడంలే. ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాల లోపల ఫ్లైఓవర్ బ్రిడ్జి విషయంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా అది చేసి తీరుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఎందువల్లంటే ఎన్ని సంవత్సరాలు అయిందో శాంక్షన్ నాకు కూడా తెలియదు, ఇప్పుడు దాకా చేయి దిక్కుమొక్కులే. అసలు మీరు చెప్పిన మాట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర వచ్చినప్పుడు ఈయనే చెప్పాడు, చేశాడా? అది అడగరా, మీ నాయకుడు చెప్పింది చేయండి, మమ్మల్ని అడతారని మేము చేయలేదని చెప్పి మేము చేస్తాం. 1 సంవత్సరం అయింది చేస్తామని చెప్పి కూడా ధైర్యంగా తెలియజేస్తున్నాం. అలాగే వచ్చి ఈ నెల నుంచే ప్రతి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో అన్ని 15,000 రూపాయలు వేసే దమ్మున్న గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. దాన్ని చూసుకోండి. అట్లాగే ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు నేర్చే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అని చెప్పి ధైర్యంగా నేను చెప్తున్నా. అట్లాగే ఇక గూడూరుకు వచ్చే లోపలికి మొన్న ఈ స్పందన కార్యక్రమంలో ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళా. అక్కడ పేదవాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి విఆర్ఓ, ఆర్ఐ కాదు పాపం తెలియదు, చూస్తే కదా పాపం ఆర్ఐ అన్నారు, ఆర్ఐ కాదు విఆర్ఓలు ఆ లిస్ట్ తీసుకొని డబ్బులు దండుకుంటూ ఉంటే నా బాధ్యత అంటే ఎమ్మెల్యేకి ఇచ్చింది ఎందుకయ్యా చెప్తే కదా. పేదవాడు నా దగ్గర ఒక అర్జీ ఇచ్చినప్పుడు దాన్ని స్పందించబడలేదా? నేను ఎమ్మెల్యే అని చెప్పి నేను నిలుపుకొని కూర్చొని నేను అనలేనట. నేను పేదవాడితో ఉండేవాడిని చిన్నప్పటి నుండి, కాబట్టి నా పేదవాడికి కష్టం అంటే ఎవరిని ఎదిరిస్తాను. దాంట్లో అధికార పార్టీ కాదు, ఏం కాదు, ఏడా పార్టీలు కాదు, ఏడా ఎక్కడా తప్పు జరుగుతుందంటే పోయాడు ఎదిరడమే, దాంట్లో రెండో మాట కూడా లేదు. ఇదే నా వర్షం, ఇదే నా పరిస్థితి కూడా ఇదే. కాబట్టి పోయి కూర్చొని నా వీఆర్ఓని పెట్టా, వాళ్ళకే చేశాను. ఆయన ఇటువంటి పరిస్థితి, మీరు నా ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని నేనే ఇస్తాను, ఆయన డబ్బులు మీకు తీసుకోండి ఆయన అని చెప్పి ఆ రోజు సెట్ అయిందా లేదా వీఆర్ఓ వ్యవస్థ చెప్పండి. మా వాళ్ళు వీఆర్ఓ పేద వీఆర్ఓలు వాళ్ళు 300, 400, 1000 రూపాయలు తీసుకునే కార్యక్రమం. మీ గవర్నమెంట్లో తిమింగళాలు కోట్లు తినేసి ఈరోజు మొత్తం కోట్లు చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారంటే అంతకన్నా హీనం
అంతకన్నా అసహ్యం, అంతకన్నా పెంట, అంతకన్నా రోత ఇంకోటి ఏం చెప్పి తెలియజేస్తున్నా. మీరు మాడకూడదు. అవినీతి గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్సీపీ నాయకులకి లేదు లేదు లేదు. ఇది నిత్య సత్యం. నేనే కాదు, సాధారణ ప్రజలు కూడా ఈ విషయంలో ఒప్పుకోరని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఆర్ఓబి గురించి చెప్పా. తర్వాత టౌన్లో వాటర్ సమస్య. ప్రజలారా, గూడూరు మీద ప్రజలారా, విలేకరులారా, గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు నీళ్ళు ఏ విధంగా వచ్చే టౌన్కి వాస్తవాలు చెప్పండి. నీళ్ళు వచ్చే పరిస్థితి మాట్లాడితే పైప్ లైన్ పగిలిపోయే కార్యక్రమం. మేము గెలిచిన తర్వాత మొట్టమొదట వాటర్ వర్క్స్ పైన మేము దృష్టి కేంద్రీకరించాం. టెక్నాలజీని పెట్టుకొని, కమిషనర్ని పెట్టుకొని మొత్తం అన్ని పైప్ లైన్లన్నీ కూడా ఎక్కడైతే ఏ మూలం నుంచి వాటర్ వస్తుందో అక్కడి నుంచి కూడా అన్నీ రిపేర్ చేసి పెట్టాం. ఈరోజు నీళ్లు ఇస్తున్నాం. మేము మళ్ళీ చెప్తున్నా, నేనేమి ఎలక్షన్లో చేరి 2 పూటలు నీళ్ళు ఇస్తానని చెప్పలా. ఇప్పుడు చెప్తున్నా, ఇస్తాం. మీకోసం కాదు, మీ మెహర్బానీ కోసం కాదు, నా ప్రజల కోసం, నా గూడూరు ప్రజల కోసం, నన్ను ఎమ్మెల్యే గెలిపించిన నా వాళ్ళ కోసమే. అంతేగాని మీరు చెప్పారని నేను ఇచ్చే పరిస్థితి కాదు. ఇక్కడ నేను ఇవ్వాల్సిన బాధ్యత లోకల్ సునీల్ కుమార్, లోకల్ స్థానికుడిని కాబట్టి నన్ను నమ్మి నా ప్రజలు ఓటేశారు కాబట్టి చేయాల్సిన బాధ్యత. చేయకపోతే ప్రజలను చొక్కపోకుంటారు. మీకు అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండదు. నేను చేయనప్పుడు నా ప్రజలు చొక్కపోకుంటారు. ఏమన్నా హక్కు గూడూరు నియోజక ప్రజలకి నన్ను ఏం మాట్లాడినా, నన్ను తిట్టినా ఒక హక్కు ఉందని చెప్పి నేను మళ్ళీ కూడా తెలియదు. ఎందుకంటే ఒకసారి మున్సిపల్ చైర్మన్గా 2 సార్లు ఎమ్మెల్యేగా చేసింది నా గూడూరు సంబంధించినటువంటి నా ప్రజలు కాబట్టి వాళ్ళకి హక్కు ఉంది తప్ప మీ ఎవరికి మాట హక్కు లేదు. కాబట్టి నీళ్లు త్వరలో 2 పూటలు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాము. అట్లాగే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఆ 2 తర్వాత ఇంకేం చెప్పారు, అదే గతంలో ఏదో మాటలు చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చిన్న చంపేసిన మీరు, తల్లిని చెల్లిని డబ్బు కోసం దూరం పెట్టింది మీరు. ఈరోజు మీ పార్టీ నాయకులే కోర్టు కేసులు పాపం సరిపోట్ల కోర్టులో మొత్తం మీ పార్టీ నాయకులు. గతంలో మీరు పెట్టిన మా తప్పుడు కేసులకంతా మా వాళ్ళకి బెయిల్ ఇచ్చారు అప్పుడు జడ్జీలు అందరూ. ఈరోజు ఒక కేసులో పోతుంటే జడ్జీ గారికి అర్థం కావట్లే. ఇప్పుడు నాయన ఇంత పరిస్థితి కేజీవాళ్ళని అన్యాయంగా మద్యం దాంట్లో అరెస్ట్ చేశారు. అన్యాయం ఏం కాదు, కొద్దిగా చేసినందువల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ స్కామ్ అటు ఇటు స్కామ్ కాదు నాయన, మొత్తం దాచుకోవడం. మేము దోచుకోవద్దు నాయన, మీరు దాచుకున్నారు. ఇంకా మీ ఇసుక మూలాలు అట్టే ఉన్నాయి, మీ యొక్క పార్టీ మూలాలు అట్టే ఉన్నాయన్న. దోచుకోవడం కావాలి, రాండి పోదాం. ఎవరెవరు గుంటలు తవ్వారో మేము తవ్వామా, మీరు తవ్వారా ప్రజలకు తెలుస్తుంది, వ్యాపారస్తులకు కూడా తెలుస్తుంది అని చెప్పి నేను తెలియజేసి ఈరోజు వ్యాపారస్తులందరూ కూడా ధైర్యంగా ఒక భరోసాగా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. చంద్రబాబు నాయుడు గెలిస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మనకే కాదు, భావితరాలకు కూడా ఒక నమ్మకం ఒక చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆ నమ్మకంతో గెలిపించారు. అందుకనే మహానుభావుడు గెలిచిన తర్వాత మోడీ గారి సహాయ సహకారాలు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు తీసుకొని ఎన్నో మంచి కార్యక్రమాలు చేసే కార్యక్రమం ఈరోజు మా తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తాం. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి, ఎస్పెషల్ నేను గూడూరులో చెప్తాను బా, ఈ రాష్ట్రం వద్ద ఈ గూడూరులో సిమెంట్ రోడ్లు వేసింది ఎవరు బా? 95లో మున్సిపల్ చైర్మన్ ఉన్నానా? ఎవరు ముఖ్యమంత్రి? నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. తర్వాత ఎమ్మెల్యే అయినా ఎవరైనా ముఖ్యమంత్రి? నారా చంద్రబాబు నాయుడు గారు. గూడూరులో చేసిన పనులు ఎవరు చేసామా? మీరు ఇప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు మళ్ళీ కూడా మున్సిపాలిటీకి ఒక 5 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చా. సెంట్రల్ లైటింగ్ 70 లక్షలు పెట్టి కథ పెట్టించా. చెప్పండి, నేను చేశా లేదా కాదా చెప్పండి. ఏదైనా గూడూరు కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాం తప్ప మీ హయాం కాదు. ఇది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తూ, మీరు ప్రజలు ఎప్పుడూ తిరిగే కథ కదా, మీరా ప్రజలు ఎవరు తిరగదు, మీరు తిరిగేది మా ఊళ్ళే. అధికారంలో ఉన్న అధికారం లేకపోయినా మా నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలు తిరిగి సమస్యలని అధికార దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేసి పూర్తి చేసామంటే మేమే ధైర్యంగా చెప్తాం. మీరు ఇచ్చినటువంటి హామీల్లో 85% పూర్తి చేయని హామీలు మీరు 5 సంవత్సరాల్లో 80% హామీలు పూర్తి చేయాలి. మీరు చేసేటో 15% చేసినా అది కూడా 1 నెలలో ఒక డబ్బులు ఇస్తే 2 నెలల ఒక 10 మందికి ఎగిరిపోయే కార్యక్రమం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు నా గూడూరు నియోజకవర్గంలో, నా కాన్స్టిట్యున్సీలో ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ మొత్తం పెంచిన పెన్షన్లు గూడూరు కాన్స్టిట్యున్సీకి వచ్చేలాకంటే నెలకి 16,57,45,000 రూపాయలు ఈ కాన్స్టిట్యున్సీలో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెంచడం జరిగిందని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నాను. అట్లాగే పంచాయతీరాజ్ ద్వారా
19,39,50,000 రూపాయలు ఈ సంవత్సరంలో మేము పనిచేసామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు NRIS కింద ప్రతి గ్రామంలో కూడా రోడ్లు వేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. కావాలంటే పోయి చూసుకోమని చెప్తున్నా. ఈరోజు ఎవరైతే అక్కడ ఆర్డీఓకి కలెక్టర్ గారికి రద్దీలు ఇచ్చారో, మీరు దమ్ము ధైర్యం ఉంటే విలేజ్కి వెళ్ళండి, పల్లెటూరుకి వెళ్ళండి. ఎవరి రోడ్డు వేశారంటే ఎవరి పేరు చెప్తారో కూడా ఒకసారి కనుక్కోమని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నా గూడూరు కాన్స్టిట్యున్సీలో దాదాపు 1,50,00,000 రూపాయలు తెచ్చినటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో గ్రామీణ నీటిపారుదల శాఖ RWSకి నా కాన్స్టిట్యున్సీలో 8,04,49,000 రూపాయలు ఈ సంవత్సరంలో ఖర్చు పెట్టామని చెప్పి ధైర్యంగా చెప్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇరిగేషన్ దాదాపు ఈ సంవత్సరం రోజుల్లో 200 వర్కులు మేము ఈ టెండర్లు పిలిచాం, కొన్ని నామినేషన్ పద్ధతి మీద ఇచ్చాం. దాదాపు 16,23,60,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చామని ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు మేము వచ్చిన తర్వాత చెరువులు కట్టలేసాం, మీరు వేశారా? మీ హయాంలో చెరువు కట్టలు తెగిపోయినాయి. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెరువు కట్టలు కూడా వేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి పరికరాలు దాదాపు 3,95,40,00,000 రూపాయలు ఇచ్చాం. డ్రోన్లు కూడా ప్రతి మండలంలో 2 డ్రోన్లు ఇచ్చాం. మేము 9 లక్షలు చేసే ఒక డ్రోన్ విలువ మేము ఇచ్చాం. అసలు మీకు ఆ రోజు డ్రోన్ అంటే తెలుసా? మీరు ఇచ్చారా? వ్యవసాయానికి ఏదైనా అధునాతన పద్ధతుల్లో మీరు చేయగలిగారా? ఆ గతంలో మేము టార్బేల్ పట్ట కూడా ఇచ్చాం. ఆ పట్ట కూడా వేసే దిక్కులే మీకు 5 సంవత్సరాల్లో. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ మత్స్యకారుల భరోసా 20,000 రూపాయల లెక్కన గూడూరు కాన్స్టిట్యున్సీలో 4,52,04,000 రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖద్వారం పూడికి కూడా దాదాపు 97 కోట్లు కూడా శాంక్షన్ చేసి తీసుకొచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రధానమంత్రి మోడీ గారి సహాయ సహకారాలతో, చంద్రబాబు నాయుడు గారి కృషితో, మా పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 97 కోట్లు ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో ముఖద్వారం పూరికి శాంక్షన్ చేయించినటువంటి ఘనత కూడా ఎన్డీఏ గవర్నమెంట్ తెలుస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే విద్యుత్ రంగంలో దాదాపు ఈ విద్యుత్ స్టేషన్లు కానీ అవన్నీ కూడా దాదాపు 10,50,00,000తో ఈ గూడూరు నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదాహరణ కడివేడులో కూడా కొత్త విద్యుత్ స్టేషన్ జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా APSRTC 30 బస్సులు వేసా. 30 బస్సులు వేసా. దాదాపు 18 కోట్లతో APSRTC బస్సులు వేసిన ఘనత కూడా ఈరోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు దక్కుతుంది, మా మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు దక్కుతుందని చెప్పి ధైర్యంగా చెప్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు శ్రీనిధి దాదాపు నా కాన్స్టిట్యున్సీలో 58 కోట్ల రూపాయలతో మహిళలకు ఇచ్చామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే బ్యాంకు లింకేజీల ద్వారా నా నియోజకవర్గంలో 360 కోట్ల రూపాయలు ఈ పొదుపు సంఘాలకు ఇచ్చామని చెప్పి ధైర్యంగా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఉన్నతి ద్వారా 300 ఉన్నతి సంబంధించినటువంటి లోన్లు ఇచ్చాం. దీంట్లో దాదాపు 18 కోట్ల రూపాయలు ఖర్చు చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ తెలియకపోతే కూడా మా పత్రికలను తెలుసుకోండి, కాదు మీకు కూడా కాగి పంపిస్తాం. మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా కాగి పంపిస్తాం. దీంట్లో ఒక చిన్న అబద్ధం ఉన్నా అప్పుడు మాతో మాడమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే వైద్య శాఖ మొన్నే వాకాళ్ళలో 5,10,00,000 రూపాయలతో ఒక హాస్పిటల్ని ఓపెన్ చేసిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తాం. త్వరలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇంకో కొత్త బ్లాక్ కూడా ఓపెన్ చేస్తామని చెప్పి కూడా ధైర్యంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ప్రభుత్వ హాస్పిటల్ కాంపౌండ్ వాళ్ళకి ఆల్రెడీ చూశారు. గ్రౌండ్ పక్కన మా కలెక్టర్ గారు దాదాపు 16 లక్షల రూపాయలు ఇచ్చారు. అది కూడా పనిచేస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను. నిన్నే గ్రౌండ్లో ఎన్ని కార్యక్రమాలు చేసామో మీ అందరికీ కూడా తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తాను. ఓపెన్ జిమ్ పెట్టించారు. అట్లాగే లోపల ఎక్సైజ్ సంబంధించినటువంటి ఒక జిమ్ పెట్టించారు. అట్లాగే గ్యాలరీ కట్టిస్తున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే మేము కనిపించేటివి చూసుకోండి. వచ్చి మేము మీలాగా అబద్ధాలు చెప్పి నిద్రపోయి ఇప్పుడు లేచి మళ్ళీ రేపు పనుకునే దానికి కాదని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో ఫిఫ్త్ సిటీ కింద దాదాపు 110 కోట్లతో ఈరోజు ఒప్పులు జరుగుతున్నాయని చెప్పి ధైర్యంగా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే కృష్ణపట్నం పోర్టు, చెన్నై కారిడార్ టోటల్ 1,356 కోట్లతో నా గూడూరు నియోజకవర్గంలో ఒప్పులు జరుగుతున్నాయని చెప్పి ధైర్యంగా చెప్తున్నాను. అలాగే మొన్ననే అంగన్వాడీ పోస్టులు కూడా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో అవన్నీ కూడా ఫిలప్ చేశామని చెప్పి నేను ధైర్యంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు బీసీలకి లోన్లు ఇచ్చిన శాంక్షన్ చేశాం, ఎస్సీలకు శాంక్షన్ చేశాం, మైనార్టీలకు శాంక్షన్ చేశాం. అలాగే ఎస్టీలకు కూడా త్వరలో కూడా ఈ లోన్లు శాంక్షన్ చేస్తామని తెలియజేస్తాం. అయితే శాంక్షన్ చేసిన లోన్లు తక్కువ, నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ శాంక్షన్ ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే అక్కడ
మొన్న వరద వచ్చినప్పుడు నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయిన వాళ్ళు కూడా ఇద్దరికి 8 లక్షల రూపాయలు కలెక్టర్ గారి దగ్గర తీసుకొచ్చి ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ముత్యాలపాడు గ్రామంలో మా కార్యకర్త చనిపోతే గవర్నమెంట్ నుంచి కలెక్టర్ గారి సహాయ సహకారాలతో 8 లక్షల రూపాయలు ఇచ్చానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా దాదాపు ఈ సంవత్సరం రోజుల్లో నా కాన్స్టిట్యున్సీలో 3,129,89,74,000 రూపాయలు నేను అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చానని చెప్పి ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్తున్నా. మీరు చెప్పగలుగుతారా? మీ 5 సంవత్సరాల్లో మీరు మా గూడూరుకి ఏం చేశారో ఒక్కరు చెప్పండి అని చెప్పి నేను తెలియజేస్తాను. అదేని మాట్లాడితే ఫ్లైఓవర్ బ్రిడ్జి నానా, ఫ్లైఓవర్ బ్రిడ్జి పాపం మీదే నాయన, మాది కాదు నాయన. అది శాంక్షన్ చేసింది మీ గవర్నమెంట్లోనైనా, గతంలో కాంగ్రెస్ పార్టీలోనైనా, మీరు వాళ్ళు ఒకటే కాబట్టి అది గతంలో ఇప్పుడు కాదు రేపు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ శాంక్షన్ చేసి అది అర్థార్థంగా ఆగిపోతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి మీరేం చేశారు? ఆ కంప్లైంట్ ఇచ్చాం. నేను కాదు సస్పెండ్ చేసింది. ఎవరు సస్పెండ్ చేయాలి? అయింది ఎమ్మెల్యే సస్పెండ్ చేయాలి. ఎమ్మెల్యేగా పోకుందా? నేను అధికారులకి ఒక రికమెండేషన్ ఇచ్చా, దానిపైన యాక్షన్ తీసుకుని అధికారులకు ఇచ్చా. అధికారులు చేయాలి ఆ పని, ఎమ్మెల్యే గారు కదా. ఇప్పుడు అవినీతి జరిగిందబ్బా, పేద వియ్యాలు పడలేదబ్బా. సరే బుద్ధి లేనివాడు పేద కులంలో పుట్టినోడు, వాడిని సస్పెండ్ చేస్తే ఉపయోగం ఏం చెప్తున్నాను? అసలు వ్యవస్థల పక్షాలను మీ హయాంలో ఉన్న వ్యవస్థల పక్షాలను చేసి నీకు కథలు లేవు కదా. పై స్థాయి నుంచి అవినీతి కదా మీది. మాదన్నా కిందోడు ఏదో చేసిన తర్వాత పైన పెట్టాము, కలెక్టర్ గారికి పెట్టినాము, కలెక్టర్ గారు యాక్షన్ చేసుకుని పోతాం. ఆ పేద వియ్యారు తక్కువ సంబంధించిన కులంలో పుట్టినోడిని ఆడిపోయిన మీ ప్రతాపం ఏందయా? అసలు దొంగలు, మైనింగ్ దొంగలు తప్పుకొని తిరుగుతున్నారు. మీ ఖర్చు చెప్పండి ముందు నాకు. ఒక పక్క ఆడ తవ్వారు, వాటి తవ్వారు, ఈ పక్క ఇసుక తవ్వారు. ఎక్కడున్నారు మీరందరూ? వెళ్ళిపోయినారు, ఒక తల ఒక తీసి వెళ్ళిపోయినారు. మీ కథ మీరు చేయండి. వీడియో ఆఫ్టర్ ఆల్ చిన్న ఇయ్యారు ఆడిపోయిన మీ ప్రతాపం లేదా? మీరు దొంగలు పట్టుకోండి ఆడరు, కోర్టుకు మింగేసి దొంగలు పెట్టుకోండి, అవన్నీ కక్కించండి. మేము దోచుకోవడం కాదు, మీరు దోచుకొని కక్కి పేదవాళ్ళకి పంచమని చెప్పి నేను తెలియజేస్తాను.